నమస్కారం. ఈరోజు మనం జ్యోతిష్యంలోంచి ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే గ్రహాల నీడలు మన సూర్యుడి మీద పడటం. అంటే మన ఐడెంటిటీ, మన అహం, మన ఆత్మని రిప్రజెంట్ చేసే సూర్యుడి మీద ఈ నీడలు పడ్డప్పుడు మన లైఫ్లో కొన్ని ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అవేంటో, అవి ఎలా ఏర్పడతాయో ఈ విశ్లేషణలో చూద్దాం. మన లైఫ్లోని పెద్ద పెద్ద ఛాలెంజెస్ అన్నీ ముందే రాసిపెట్టుంటాయా అని ఎప్పుడైనా అనిపించిందా? జ్యోతిష్యం ప్రకారం ముఖ్యంగా రాహు, కేతువు, శని అంటే కర్మ, ఆధ్యాత్మిక పాఠాలను సూచించే ఈ ఛాయాగ్రహాలు మన ఐడెంటిటీని బాగా ప్రభావితం చేస్తాయట. సరే, మరి సూర్యుడితో ఈ గ్రహాలు కలిసినప్పుడు మన జీవితంలో ఎలాంటి ప్యాటర్న్స్ క్రియేట్ అవుతాయో చూసేద్దాం. సో మనం చూడబోయే మొదటి కాంబినేషన్ సూర్యుడు, రాహువు. ఇది చాలా పవర్ఫుల్ కాంబినేషన్. ఇది చాలాసార్లు ఫాస్ట్గా ఫేమ్, సక్సెస్ ఇస్తుంది, కానీ దాంతోపాటే బోలెడంత కన్ఫ్యూజన్, కాంట్రవర్సియల్ని కూడా తీసుకొస్తుందన్నమాట. ఈ కాంబినేషన్ వల్ల కలిగే ఫీలింగ్ని చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ అనాలజీ. అంటే మీ చేతిలో దారి చూపగల ఒక పవర్ఫుల్ కాగడ, అదే సూర్యుడు, ఉంది. కాని ఆ రూమ్ మొత్తం పొగతో, అంటే రాహువుతో నిండిపోయింది. దానివల్ల మీరు ఎక్కడికి వెళ్తున్నారో క్లారిటీ ఉండదు. పవర్ అయితే బోలెడు ఉంటుంది, కానీ డైరెక్షన్ మిస్ అవుతుంది. సరే, మరి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? ఈ స్లైడ్ చూస్తే పాపులారిటీ చాలా ఫాస్ట్గా వస్తుంది, కానీ దాని వెంటే ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ కూడా ఉంటుంది. వాళ్ల ఐడెంటిటీ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం దీని వెనుకున్న కర్మ ఏంటంటే గత జన్మలో పవర్ని మిస్యూజ్ చేయడమనమాట. అందుకే ఈగోని తగ్గించుకోవడం అనేది ఇక్కడ ఒక పెద్ద లెసన్. మరి దీనికి సూచించిన మార్గమేంటి? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో వాళ్లకి కాంతిని, అంటే ఒక లైట్ని డొనేట్ చేయడం. ఈ కలయికకు సంబంధించి కొన్ని స్పెసిఫిక్ ఫ్యామిలీ హెల్త్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. కుటుంబంలో తండ్రి లేదా తాతలకు ఆల్కహాల్ లాంటి వ్యసనాలు ఉండొచ్చు. కంటి సమస్యలు లేదా స్కిన్ మీద ప్యాచెస్ కూడా ఒక సైన్. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీలో ఇంటి పేరు లేదా కులంలో సడన్గా ఏదైనా మార్పు జరిగి ఉండొచ్చు. ఇది ఐడెంటిటీలో ఒక పెద్ద షిఫ్ట్ని సూచిస్తుంది. మన నెక్స్ట్ కాంబినేషన్ సూర్యుడు, కేతు. తమకు టాలెంట్ ఉన్నా సరే ఎందుకో ఈ ప్రపంచం మమ్మల్ని గుర్తించట్లేదు అని ఫీల్ అయ్యే వాళ్ల కోసం ఇది ఒక మిస్టరీ లాంటిదన్నమాట. ఈ అనాలజీ ఆ ఫీలింగ్ని కరెక్ట్గా డిస్క్రైబ్ చేస్తోంది. మీలో సూర్యుడిలా ప్రకాశించే టాలెంట్ ఉంటుంది, కానీ అది ఎప్పుడూ మేఘాల చాటున దాక్కున్నట్టు అనిపిస్తుంది. మీ బ్రైట్నెస్ బయటి ప్రపంచానికి పూర్తిగా కనిపించదు. మరి ఈ కాంబినేషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? మీ టాలెంట్ని ఎవరూ పట్టించుకోరు, మీరు పెద్ద పెద్ద పనులు చేసినా ఎవరూ గుర్తుపెట్టుకోరు. వారసత్వం కూడా లేట్ అవ్వచ్చు, లేదా అస్సలు రాకపోవచ్చు. దీని వెనుకున్న కర్మా స్టోరీ ఏంటంటే ఈ ఆత్మ గత జన్మలో ఫేమ్ని వదిలేసుకుంది, ఒక రాజు సన్యాసిగా మారినట్లు అన్నమాట. కాబట్టి ఇప్పుడు అహంకారం లేకుండా లీడ్ చేయగలరా లేదా అనేదిక్కడ టెస్ట్. మరి దీనికి సూచించిన ప్రాక్టీస్ ఏంటి? పేరు, గుర్తింపు లాంటివి ఏమీ కోరుకోకుండా సీక్రెట్గా చారిటీ చే. ఈ కాంబినేషన్కి ఉన్న ఫిజికల్, ఫ్యామిలీ సైన్స్ ఏంటంటే కుటుంబంలోని మగవాళ్లకు సడన్గా ఫీవర్స్ రావడం లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండటం, తలపై బట్టతల మచ్చలు లేదా గాయాలు, ఇంకా మానసికంగా ఒంటరిగా ఉండాలనే టెండెన్సీ కూడా గమనించవచ్చు. ఇక మన చివరి కాంబినేషన్ సూర్యుడు, శని. ఇది చిన్న వయసులోనే బాధ్యతలు, చాలా కష్టపడి సంపాదించుకున్న సక్సెస్, ఇంకా లోపల విపరీతమైన ప్రెషర్ లాంటి థీమ్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది అచ్చం ఒత్తిడితో వజ్రాలు తయారయ్యే స్లో ప్రాసెస్ లాంటిది. ఈ కాంబినేషన్తో ముడిపడి ఉన్న కంటిన్యూయస్ ఇంటర్నల్ ప్రెషర్ని, నెమ్మదిగా బిల్డ్ అయ్యే స్ట్రెంగ్త్ని చెప్పడానికి ఇది ఒక పవర్ఫుల్ మెటఫర్. లోపల నిప్పు ఉంటుంది, కానీ అది ప్రెషర్తో కంట్రోల్ చేయబడుతుంది. అదే ప్రెషర్ నెమ్మదిగా కానీ చాలా స్ట్రాంగ్గా ఏదైనా నిర్మించడానికి హెల్ప్ చేస్తుంది. మరి ఈ కాంబినేషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? చిన్నప్పుడే పెద్ద పెద్ద బాధ్యతలు మీతపడతాయి. లైఫ్లో ఏదీ ఈజీగా రాదు, కానీ ఒక్కసారి సాధిస్తే మాత్రం అది పర్మనెంట్గా నిలిచిపోతుంది. దీని వెనుకున్న కర్మస్టోరీ ఏంటంటే గత జన్మలో తన కింద పనిచేసేవాళ్లని సరిగ్గా చూసుకొని ఒక అధికారిది. అందుకే ఇప్పుడు ఓర్పు, కష్టపడి పనిచేయడం, వినయం లాంటివి నేర్చుకోవాలి. సూచించిన పరిహారం ఇది చాలా స్పెసిఫిక్గా వినయానికి, సేవకు సింబల్గా ఉంది. శనివారాల్లో సూర్యోదయం టైంలో ఒక టెంపుల్ లేదా ఓల్డేజ్ హోమ్ మెట్లను సైలెంట్గా క్లీన్ చేయడం. ఈ కాంబినేషన్కి ఉన్న హెల్త్, ఫ్యామిలీ సైన్స్ ఏంటంటే తండ్రి లేదా పినతండ్రులకు జాయింట్స్, నీస్ లేదా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు.
ఫ్యామిలీలో హై బ్లడ్ ప్రెషర్, స్ట్రెస్ కామన్గా ఉంటుంది. ఇంకా ఒక పెద్ద మగ బంధువుతో రిలేషన్షిప్స్ దెబ్బతిని ఉండొచ్చు. ఓకే, ఇప్పటిదాకా మనం థియరీ చూసాం. మరి ఈ ప్యాటర్న్స్ని మన ఫ్యామిలీలో ఎలా గుర్తించాలి? దీనికోసం సోస్టో ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ని ఇస్తోంది. మన జీవితంలో ఈ కాన్సెప్ట్స్ని ఎలా అప్లై చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ ప్యాటర్న్స్ని గమనించడానికి 3 సింపుల్ మార్గాలున్నాయి. ఫస్ట్, ఫ్యామిలీ ఫొటోస్ని ఒక డిటెక్టివ్లా పరిశీలించడం. సెకండ్, ఫ్యామిలీ హెల్త్ హిస్టరీలో ఉన్న క్లూజ్ని ఫాలో అవ్వడం. అండ్ థర్డ్, ఫ్యామిలీ ప్రాపర్టీ హిస్టరీని అనలైజ్ చేయడం. ఓకే, ఈ స్లైడ్ అన్నిటినీ ఒకే చోట పెట్టి మనకు క్లియర్గా చూపిస్తోంది. మనం మాట్లాడుకున్న 3 టెస్టుల్లో ఒక్కో కాంబినేషన్కు ఎలాంటి సైన్స్ ఉంటాయో కంపేర్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫొటోస్ తీసుకోండి. సూర్యుడు రాహు కాంబినేషన్ ఉంటే వాళ్ళు ఎక్కువగా షేడ్స్ పెట్టుకుంటారు, అంటే వాళ్ళ అసలు ఐడెంటిటీని దాచే ప్రయత్నం అన్నమాట. అదే సూర్యుడు కేతు అయితే వాళ్ళు ఒంటరిగా నిల్చోవడం చూస్తాం. వాళ్ళ లోన్లీ నేచర్కి అది ఒక సింబల్. ఇక సూర్యుడు శని కాంబినేషన్ ఉన్న పిల్లలైతే వాళ్ళ వయసు కంటే చాలా పెద్దవాళ్లలా సీరియస్గా కనిపిస్తారు, చిన్నప్పుడే పెద్ద బాధ్యతలు మోస్తున్నట్టు. చూసారా, హెల్త్, ప్రాపర్టీ విషయాల్లో కూడా ఇలాంటి స్పెసిఫిక్ ప్యాటర్న్స్ కనిపిస్తాయి. ఈ అనాలిసిస్ మన జీవితంలో, మన ఫ్యామిలీ హిస్టరీలో రిపీట్ అయ్యే ప్యాటర్న్స్ని చూడ్డానికి ఒక పవర్ఫుల్ పర్స్పెక్టివ్ని ఇస్తుంది. సో, ఈ ప్రశ్నతో ఈరోజుకి ముగిద్దాం. మీ జీవితంలోని ఏ నమూనాలు అర్థం చేసుకోవడానికి ఇంకా వేచి ఉన్నాయి?